నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలి భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఈ నెల 12న భీమవరం విచ్చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ స్పష్టం చేసిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి సూపర్ హిట్ అయిన అనంతపురం సూపర్ 6 విజయోత్సవ సభ పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి ఆత్మస్థైర్యం ఉన్నవారే ఆత్మహత్యలకు దూరంగా ఉండగలరు తణుకు ఎస్కేఎస్టీ సదస్సులో స్పష్టం చేసిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు రమేష్ కుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలిపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అవినీతి ఆరోపణల్లో నిజాలు లేవు తీవ్రంగా ఖండించిన తెలుగుదేశం నేతలు తాడేపల్లిగూడెం మండలంలో మొదలైన సార్వా వరికోతలు బిజీగా అన్నదాతలు ఉల్లి రైతు కష్టం నేలపాలు తాడేపల్లిగూడెం రోడ్లపై పడవేసిన 50 టన్నుల ఉల్లిపాయలు ఆలయ అభివృద్ధికి ధర్మకర్తల మండలి చిత్తశుద్ధితో కృషి చేయాలి దొడ్డనపూడి కేశవస్వామి ఆలయ నూతన పాలక వర్గానికి ఉద్బోధించిన మాజీ మండల పరిషత్ అధ్యక్షులు ఆర్ఏటి తూర్పు గోదావరి జిల్లాలో హెచ్ఐవి కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలి రాజమండ్రిలో సంబంధిత శాఖల అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం రావులపాలెంలో ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు రాజోలులో హెచ్చరించిన సీఐ నరేష్ కుమార్ ఏలూరు జిల్లాలో పర్యటించిన తమిళనాడు ట్రైనీ డీజీపీ డాక్టర్ సందీప్ రాయ్ స్వాగతం పలికిన రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఎస్పీ శివకిషోర్లు స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో స్వయం సహాయక సంఘాల ఉపాధి అంశంపై బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు గుర్రపుడెక్కు నుండి వర్మీ కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు ప్రతి మండలంలో 3 యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు వర్మీ కంపోస్టు సాగు పొలాలకు ఉద్యానవన క్షేత్రాలకు ఎంతో మేలు చేకూరుస్తుందని అన్నారు దీని తయారీ వలన యూరియా వినియోగం కూడా తగ్గుతుందని అన్నారు భీమవరం మండలం గొల్లవానితిప్ప పాలకోడేరు మండలం గొల్లలపోడేరు ఆకువీడు మండలం సిద్ధాపురం గ్రామాల్లో గుర్రపుడెక్క ద్వారా కంపోస్ట్ ఎరువు తయారీ కేంద్రాలను ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు త్వరలో ఆకివీడు మండలం దుంపగడప మండల కేంద్రమైన పాలకోడేరు కాళ్ల మండలం ఏలూరుపాడులో యూనిట్లు ప్రారంభానికి చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎంఎస్ఎస్ వేణుగోపాల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఈ నెల 12వ తేదీన భీమవరం పర్యటించనున్నట్లు ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి తెలిపారు పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు ఈ జిల్లాకు తొలిసారిగా విచ్చేస్తున్న రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఆమె వివరించారు ఈ నెల 12వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాకి ఈ మధ్యన నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పివిఎన్ మాధవ్ గారి పర్యటన 12వ తారీఖున ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి సారథ్యం నామకరణతో ఆయన ఏదైతే గత నెల నుంచి ప్రతి జిల్లా పర్యటన చేసుకుంటూ మనకి 12వ తారీఖుని పశ్చిమ గోదావరి జిల్లాకి రావడం జరుగుతుంది ఆ రోజుకి మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరం బూత్ స్థాయి నుంచి కూడా ఆయన రావటానికి స్వాగతం పలుకుతూ ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది అన్ని కార్యక్రమాలకి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున సమూహంగా ఏర్పడి మేము ఈ ర్యాలీ అన్ని కార్యక్రమాలు ఇవ్వటం జరిగింది దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైతే 12వ తారీఖున ఉదయం ఆయన శాఖకి వెళ్ళటం 6:30 నుంచి 7:30 దాకా శాఖలో ఆయన గడపడం శాఖ తర్వాత చాయ్ పై చర్చ అని డిఎన్ఆర్ కాలేజ్ దగ్గర అందరూ అక్కడ ఏదైతే వాకింగ్ చేసే అందరూ ప్రజలు సామూహికంగా అందరితో చాయ్ తాగుతూ ఆయన అందరితో కూడా ప్రజలతోటి మమేకమై మాట్లాడే చాయ్ పై చర్చ కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ నాయకులు కూరెళ్ల నరసింహారావు తోట గంగరాజులు పాల్గొన్నారు
అనంతపురం జిల్లాలో బుధవారం నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభ విజయవంతం అయిందని తణుకు ఎమ్మెల్యే పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్మిల్లి రాధాకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలాది మంది పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ సభను విజయవంతం చేశారని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90% హామీలు అమలు చేయడంతో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు సమావేశానికి హాజరైన ప్రజలు కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని ఏకకాలంలో అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఆర్మిల్లి వివరించారు. కాగా ఆటో డ్రైవర్లకు 15,000 భృతిని అందించేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎమ్మెల్యే ప్రశంసించారు. అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని తణుకులో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్సెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా 2003వ సంవత్సరం నుండి సెప్టెంబర్ 10వ తేదీన ఆత్మహత్యల నివారణ రోజుగా పాటించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా సంబంధిత వైద్యులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆత్మహత్యల నివారణపై సామాజిక చైతన్యం కల్పిస్తున్నాయి. ఏ పత్రిక చదివినా, ఏ టీవీ చూసినా నిత్యం ఏదో ఒక మూల ఆత్మహత్యల వార్తలు కనపడుతున్నాయి. జీవితంలో అపజయాలు, మద్యపానం, కుటుంబ కలహాలు, మానసిక సమస్యలు కారణం ఏదైనా ముప్పు ప్రాణానికే. 2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఏటా 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి 40 సెకండ్లకు ఒక బలవన్మరణం సంభవిస్తోంది. ఆత్మహత్య చేసుకునే వారిలో 15 నుండి 19 సంవత్సరాల లోపు వారే అత్యధికంగా ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి ఆత్మహత్య వెనుక ఒక బలహీన క్షణం, కొడిగట్టిన ఆశ, ఆవిరైన అవకాశం ఉంటుంది. ఈ కారణాలు ఎవరికీ కనపడవు, వినపడవు. మనకు తెలియని మరెన్నో కారణాలు ఉంటాయి. నిరాశ, నిస్సహాయత, తన మీద తనకు నమ్మకం లేకుండా పోవటం బలవన్మరణాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కొన్నిసార్లు క్షణికావేశం, బెదిరింపు ధోరణిలో చేస్తున్న ప్రయత్నాలు ఆత్మహత్యలుగా మారుతుంటాయి. ప్రపంచ సాంకేతికంగా ముందుకు పోతున్న ఆత్మహత్యలను నివారించలేకపోవటం బాధ కలిగిస్తోంది. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి, ఆశా వర్కర్లకు తగిన శిక్షణ ఇవ్వగలిగితే వారు సైతం ఆత్మహత్య లక్షణాలు ఉన్నవారిని కొంత ప్రయత్నంతో గుర్తుపట్టగలరు. అలాగే కుటుంబం, ఉపాధ్యాయులు, స్నేహితులు అండగా నిలిస్తే ఆత్మహత్యలను అరికట్టి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు. ఇదే అంశాన్ని విద్యార్థులకు వివరించేందుకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన సభలో తణుకు వేల్పూరు రోడ్డులోని మానస హాస్పిటల్కు చెందిన మానసిక వైద్య నిపుణులు బి రమేష్ కుమార్ మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యం సరిగా లేని వారికి తల్లిదండ్రులు, అధ్యాపకులు ధైర్యం చెప్పి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించాలని రమేష్ కుమార్ సూచించారు. ఏ ఒక్కరైతే ఇట్లా సూసైడ్ చేసుకుంటున్నారో వారికి వచ్చిన సమస్యకి ఆల్టర్నేట్ మెథడ్స్ అనేది తెలుసుకోలేక ఆత్మహత్యను ఒక్కదాన్నే ఎంచుకొని వారు ప్రాణాలు తీసుకొని మిగిలిన కుటుంబ సభ్యులందరికీ కూడా తీరని వేదన మిగులుస్తున్నారు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు, కానీ ఈ ఆత్మహత్య చేసుకునే వారికి వారి ప్రాబ్లం చాలా పెద్దదిగా అనిపించి ఇక ఈ సమస్యకి అసలు ఎక్కడ పరిష్కారం లేదు, దీనికి చావు ఒక్కటే పరిష్కారం అని నెగిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళిపోయి చనిపోవడం అనేది జరుగుతుంది. ఆత్మహత్య నివారణ అనేది ఒక వ్యక్తికి పరిమితమైంది కాదు, ఒక సంస్థకే పరిమితమైంది కాదు. ఇది సమస్తం మన మానవాళి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సహాయం చేసుకుంటేనే ఇవి మనం ఆపగలం. ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఉమెన్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్ వి తులసీరత్నం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు సిహెచ్ రమేష్ బాబు, కెవి శ్యామలాదేవి, సైకాలజిస్ట్ వి ధనశేఖర్లు పాల్గొన్నారు.
అవినీతికి తావు లేకుండా తణుకు నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ ప్రజాభిమానం పొందుతున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండెట్టి శివ, తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, ఈ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వావిలాల సరళాదేవులు బుధవారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖండించారు. ప్రస్తుతం గాని ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన 5 ఏళ్లలో గాని ఒక్క పైసా లంచం తీసుకొని ఎమ్మెల్యేలలో ఆర్మిల్లి రాధాకృష్ణ అగ్రస్థానంలో ఉన్నారన్న విషయం ప్రభుత్వ నేతలకు ప్రజలకు తెలుసని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రజల్లోనూ పార్టీ అధినేతల్లోనూ ఉన్న మంచి పేరును పాడు చేయాలనే దుర్బుద్ధితో ప్రతిపక్ష నేత పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని, రాధాకృష్ణకు సమాజంలో ఉన్న గొప్ప పేరును ఎవరూ తీయలేరని శివరామకృష్ణ, సరళాదేవులు స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవస్థకు ఆర్మిల్లి ఆధ్వర్యంలోనే గౌరవం లభించిందని ఈ సంస్థ అధ్యక్షులు శివ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారానికి స్వస్తి పలికి ఆర్మిల్లి చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని వారు హితవు పలికారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న బహుముఖ సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం కూడా పేదల వైద్యం కోసం ఆర్థిక సహకారం అందించారు. ఈ మేరకు వైద్యానికి ఖర్చు లేక ఇబ్బంది పడుతున్న పట్టణ నివాసి కొల్లు భవానీ అనే మహిళకు 5,000ను, పెరాలసిస్ తో బాధపడుతున్న వైద్య ఖర్చులు లేక సతమతమవుతున్న పట్టణవాసి శ్రీరం గణేష్ కు మరో 5,000ను అందజేశారు. వీరిద్దరికీ ప్రముఖ దాత చిట్టూరు సుజాత ఇచ్చిన మొత్తాన్ని సంస్థ అధ్యక్షులు కడించెర్ల రాజరాజేశ్వరరావు చెక్కుల రూపంలో బాధితులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ జిల్లా మాజీ చైర్మన్ గమ్ని రాంబాబు, ప్రస్తుత కార్యదర్శి కఠారి కాశీ విశ్వనాథరాజు, మాజీ అధ్యక్షులు ఆనందం మస్తన్రావు, ఆలపాటి సుబ్బారావు, సభ్యులు డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, అక్కన కాశీ, పొలమాల వీరభద్రం, పి రామకృష్ణరాజు, పి రామకృష్ణలు పాల్గొన్నారు. తణుకులో నూతనంగా స్థాపించిన తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన ఎరగొరం కాలనీలో నివాసముంటున్న ఒక ఇంటిలో వంట చేస్తుండగా వేడిగంజి మీద పడి అనారోగ్యానికి గురైన 2 సంవత్సరాల బాలుడి వైద్య చికిత్సకు క్లబ్ తరపున అధ్యక్షులు వావిలాల పవన్ కుమార్ 10,000 రూపాయలను అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ తమ తొలి సేవా కార్యక్రమాన్ని ఒక బాలుని ఆరోగ్యానికి సహాయపడటం సంతోషంగా ఉందని అన్నారు. 5 రోజుల క్రితం జరిగిన ఎరగవరం కాలనీలో రామకృష్ణ శైలజ దంపతుల యొక్క బాలుడు ఆడుతూ అన్నం వార్చడం వల్ల గంజి ఒంటి మీద పడడం, అది ఒళ్ళంతా కొంచెం కాలి చాలా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసింది. హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ పథకానికి స్కిన్ అనేది లేదు అని చెప్పడం వల్ల శ్రీ తారకాపురి లయన్స్ క్లబ్ వారు మేమందరం కొంచెం పూనుకుని ఒక 10,000 రూపాయలు సహాయం చేయిస్తూ, అలాగే డాక్టర్స్తో మాట్లాడి తగిన వైద్యం ఉంటూ వాళ్ళకి తగిన సహకారం చేయాలని కోరాము. దానివల్ల డాక్టర్స్ అందరూ స్పందించారు. అలాగే వీళ్ళ కుటుంబానికి తగిన సహాయం అందరం కూడా అందించాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు స్వర్ణ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వావిలాల వెంకట రమేష్, తారకాపురి క్లబ్ సభ్యులు ఆకురాతి శ్రీనివాస్, వి సుబ్రహ్మణ్యం, బత్తుల వెంకటరమణ, ఏ సత్యనారాయణ, కె శ్యామలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో సార్వా వరి కోతలు మొదలయ్యాయి. పొల్లాయిగూడెం గ్రామంలో చీకట్ల మల్లేశ్వరరావు అనే రైతు బుధవారం తన 10 ఎకరాల పొలంలో వరికోత యంత్రాలను పెట్టి పంట కోయించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో ఒకవైపు యూరియా కొరత, భారీ వర్షాలతో నీట మునిగి కుళ్లిపోయిన వరిచేలు, తిరిగి వాటిని బతికించుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు మెట్ట ప్రాంతమైన గూడెం మండలంలో సార్వా వరిచేలు కోతలకు వచ్చేయడం విశేషం. 24,500 ఎకరాలలో వరి సాగు జరిగింది. పిఆర్ 126, సంపద, స్వర్ణ రకాలు సాగు చేశారు. ఈ క్రాప్ బుకింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. మండలం మొత్తం మీద అగ్రికల్చర్, హార్టికల్చర్ కలిపి 30,000 ఎకరాలలో ఈ క్రాప్ జరిగినట్లు మండల వ్యవసాయ అధికారి వి నారాయణరావు తెలియజేశారు. కోతకు వచ్చిన వరి పొలాల్లో యంత్రాలను దింపి పంటను కోస్తున్నారు. ఆ ధాన్యాన్ని ట్రాక్టర్ ట్రక్కుల్లో నింపి కళ్లం వద్దకు చేరుస్తున్నారు. అక్కడ బస్తాలలో నింపి తూకం వేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 75 కేజీల ధాన్యం బస్తాకు 1,330 రూపాయల ధర ఉంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మిల్లర్లు ఇక్కడ కమిషన్ ఏజెంట్ల ద్వారా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి లారీలలో తరలిస్తున్నారు. పంట బాగా పండి దిగుబడి సంతృప్తికరంగా ఉందని రైతు చీకట్ల మల్లేశ్వరరావు మాట్లాడుతూ తెలియజేశారు. మరి గడ్డలకు వచ్చేస్తా
ఇప్పుడు ప్రకటనలు.